దాంతో కుండలు చేస్తారు వినాయకుడు. కుండ అంటే కుండలు తయారు చేసేవాడు కానీ కుండలో ఉన్న మట్టి కాదు. ఎందుకని కుండతో తయారు చేస్తూ మట్టితో తయారు చేస్తూ ఉన్నటువంటి కుండ వీడు చెయ్యి ఎక్కడ పెట్టేటప్పటికి ఇలా కుండ వచ్చేస్తుంది, చక్రంలో తిప్పుతూ ఉంటుంది. ఆ కుండ మట్టిలోనే వచ్చిందా, మట్టిలోనే ఉందా కాదు, అంతకు ముందు బుర్రలో ఉంది. ఆ ఉన్న బుర్రలో ఉన్న కుండ ప్రకారం చేయబెట్టారు ఇక్కడ మట్టి మీద. కనుక కుండ ఎక్కడ ఉంటేనో మట్టి నీటికి వచ్చాను. అంతకు ముందు ఎక్కడ ఉంటానో తయారు చేయ వాడి మనస్సులో ఉంటాను. అంతకు ముందు ఎక్కడ ఉంటానో వాడి తయారు చేద్దామనే సంకల్పంగా ఉంటాను. అంతకు ముందు ఎక్కడ ఉంటానో సంకల్పం ఇంకా పుట్టలేదు కనుక వాడుగా తయారు చేయవాడుగా ఉంటాను. ఇంకా సముద్రంలో అలా ఎట్లా ఉన్నది, భాగముగా ఉంటాను. ఎక్కడి నుంచి వస్తుంది, సముద్రంలో నుంచి వస్తూ ఉన్నది. రాకముందు ఎక్కడ ఉంది, సముద్రంలో ఉంది. ఎట్లా ఉంది, సముద్రంగా ఉంది. సముద్రంగా ముందు ఉన్నది, తర్వాత సముద్రంలో ఉన్నది, తర్వాత సముద్రం నుండి ఇంకా ప్రథమ విభక్తి దగ్గర నుంచి ఆ 7 విభక్తులు సముద్రం యొక్క అలా చివరికి సముద్రం నందు సప్తమ విభక్తి. కనుక వ్యాకరణ శాస్త్రం పరబ్రహ్మం తెలియజేసేది. వ్యాకరణం అంటే గ్రామర్ కాదు, అది కూడా మనం దీనికోసమే చదువుకోవాలి. వేదాంగములలో ఒకటి ప్రథమ విభక్తిగా దిగి వస్తారు చెప్పబడినటువంటి పురుషుడు. తస్మాత్ విరాజాయత పంచమీ విభక్తి ద్వారా దిగొస్తారట. ఇది వచ్చి అక్కడి నుంచి ప్రథమ విభక్తి మరి ఎక్కడ చదువుతారట. చదివి చేరికి వాళ్ళ ఎందు బ్రహ్మని వాళ్ళ ఎందు లేనవుతుంది. 7 సంవత్సరాలు ఉన్నాయి వారికి, ఈ సృష్టికి. 8వ సంవత్సరం మీరు చెప్పగలిగినట్లయితే మీకు 1000 పదాలు పంచకాపులు పెడతా ఉన్నారు. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఎవరు పుట్టుకోలేదు. అదే వ్యాకరణ శాస్త్రం అంటారు. గ్రామర్ ఈ 3 అయిపోయిన తర్వాత వ్యాకరణ శాస్త్రం. మనకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానము, శబ్దముల సంబంధం ఒక గ్రామానికి ముందు, తర్వాత గ్రామర్ చదువుకుంటాం, తర్వాత గ్రామర్ చదువుకుంటాం. అంటే వాక్యము, నిర్మాణము మొదలైనవి మాట్లాడుకుంటాం, సంభాషణ. ఆ పైన సరస్వతి ద్వారా వ్యాకరణంలోకి వెళ్తాం. అన్నమయ కోశంలో అన్నా పుట్టాంటే అన్నము నుండి జీవరాశులు పుడుతున్నాయి. కనుక అన్నమయ కోశం భౌతికములే అని అన్నటువంటి వాడికి ఏం లోపం లేదు. కుండ మట్టి తర్వాత చూద్దాం, కుండ ముందు తయారు చేయండి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక ఇంజనీర్ కొత్తగా ఉద్యోగం వస్తుంది, ఇంజనీర్ తయారు అయిన తర్వాత అంటే డొనేషన్ చేయాలి అంతం కట్టుకుని తయారు అయినటువంటి వాడు అటెండెన్స్ కోసం అని చెప్పి లంచం కట్టి అటెండెన్స్ వేసుకున్నవాడు, పరీక్షలు కట్టి అయిన తర్వాత 1st మార్కుల కోసం అని చెప్పి లంచం కట్టి 1st మార్కులు తెచ్చుకున్నవాడు, అంతకంటే కొంచెం ఎక్కువ కట్టి ఉద్యోగం తెచ్చుకున్నవాడు వెళ్ళిన తర్వాత ఎవరో ఒక స్నేహితుడు ఏమండి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, కొంచెం సలహా ఇవ్వండి అని అడిగితే చెప్పాడు. వచ్చేది సమ్మరు, పైన 2 రూమ్స్ వేసుకుంటే బాగుంటుంది. అంటే ఒక్కటే నేను కింద పైన వేసుకోలేనండి, ముందు ఏదో 2 రూమ్స్ వేసుకుంటాను, వచ్చే సంవత్సరం వేసుకోవట్లేదు. ప్రతి ఏడాది సమ్మర్ వస్తుంది కదా, అయితే ఒక పని చేయాలి. ఎందుకంటే ముందు అప్డేట్ చేసుకో, కానీ వాళ్ళు వస్తూ ఉంటుంది, దానికి ప్లాన్ వేసి పెడతా అన్నట్టు. ముందు అప్పర్ క్యాంపస్ వేసుకోమన్నట్ట. అంటే ఇప్పుడు మరి టూలేటో అన్నట్టు. ఇంజనీర్ పేరు అప్పర్ క్యాంపస్ టూలేసారు, లోయర్ క్యాంపస్ ఇంకా వేయలేదు. అలా అయిపోతుంది. కానీ అన్నమయ కోసం పరబ్రహ్మాన్ని తెలియకపోయినటువంటి వాడికి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కూడా సొరకాయ కోత తప్ప ఏమన్నా సొరకాయ కూడా ఉంటుంది. గాలిపోత కట్టి పుట్టుకుని గాలి వదిలే లేకపోతుంది. అందుకని జాతాన్ని అత్యతే అత్యత భూతాన్ని తస్మాదన్నం తదుచ్యత ఇది. అన్నం అన్నట్టున్నారు, డిఫైన్ అన్నం గతి అవుతుందని చెప్పాను కదా. శరీరానికి మంచినీళ్ళు శరీరంలో తాగాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాయి మంచినీళ్ళు? ఎనాటమీ ప్రకారం చేసి కడుపులోకి వెళ్ళినాయి. అలాగే ఆకలి వెళ్ళండి, భోజనం లోపలికి వేసాం. ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళింది. జీర్ణమయ్యే లోపల అన్నం వెలుగుగా లోపల ఉంది కదా, కడుపులో ఒక్కొక్కరు వాంతి అయితే బయటకు వస్తుంది. కానీ భోజనం చేసి మంచినీళ్ళు తాగి మనం బయటికి వెళ్ళొస్తామని చెబుతూ నేలలో భోజనం మంచినీళ్ళు వెళ్ళొస్తామని చెబుతున్నాం. బయట శరీరానికి ఉన్నటువంటి పక్క, కౌంటెన్సను, పంచ, లాగు, విసిగి నుంచే నేను నా పంచ వెళ్ళొస్తామని చెప్పడం లేదు.
చేతుల్లో బూట్లు విడొచ్చుకోమని చెప్తున్నాడా, వాటికి కూడా టీఏ ఇప్పించండి అడుగుతున్నాడు. తెలియలేదు, తెలిసి అడుగుండేవాడు అనుకోవడం. నేను ప్రయాణం చేయడానికి ఉంటాను, బూట్లు ప్రయాణం చేయడానికి ఎంత, ఫాస్ట్ ప్రయాణం చేయడానికి ఎంత అని అది శరీరానికి బయట వేసుకున్నా లోపల వేసుకున్నా మనతో పాటుగా లెక్క ఏకవచనమే. ఎవరన్నా నడిపిస్తే ఏమన్నాడు అని అడుగుతున్నాం. తాను ఎప్పుడు వచ్చారు, వాడు వచ్చాడు. వచ్చినట్టు అనేది ఏకవచనమైనా బహువచనం ఉండాలి. ఎందుకంటే వాడి కళ్ళలో ఉన్న ప్రతి వెంట్రుగా వచ్చింది, వాడి చేతిలో ఉన్న 10,000 వచ్చినాయి, కాలికి ఉన్న 10,000 వచ్చినాయి, శరీరంలో ఉన్న కష్టపతులు వచ్చినాయి, వాడికన్నా అన్నంలో ఉన్న ప్రతిమతులు వచ్చింది, వాడు తాగినటువంటి నీళ్ళలో ఉన్నటువంటి ప్రతి బిందువు వచ్చింది. ఇంతమంది వస్తే వాడు వచ్చాడు అంటే నానాత్వము బహుత్వం అనేటువంటి ఏకత్వం ఉన్నట్టు దారి తీయడానికి మొట్టమొదటి నాటకరంగం ఇది అన్నమయ్య కోశం కనుక పరబ్రహ్మము అనేటువంటి దానికి ఒక బలబద్ద ఇస్తున్నాడు. పరబ్రహ్మం ఎలా ఒక్కడో మనం తెలియడానికి మన దేహం అన్నమయ్య కోశమే ఆధారం. అంటే చేతికి 1, 2, 3, 10 లెక్కెట్టడానికి వెళ్తున్నప్పటికీ కూడా మనం ఒక్కడిగా అన్నామని తెలుసుకోవడానికి ఉదాహరణ మన శరీరం ఒక్కటే కానీ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఇక్కడ తెలియకపోతే ఇంకెక్కడ తెలియదు. ఇలాగా ఏకత్వమునందు బహుత్వము, బహుత్వమునందు ఏకత్వము అనేటువంటి పరబ్రహ్మ శక్తి యొక్క మొదటి ఫార్ములాను తెలియడానికి అన్నమయ కోశం కనుక ఈ అన్నమయ కోశం చేస్తేనే వర్తిల్లుతున్నాయి జీవరాశులు. చివరికి ఈ అన్నం అనేది ఏం చేస్తుంది, మనం తిన్ననాళ్ళు అన్నం తింటాం. మనం ఊరెన్నం తిన్నాం, వంకాయ తిన్నాం, బీరకాయ తిన్నాం, పచ్చడి తిన్నాం, ఊరగాయ తిన్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ బయోకెమిస్ట్రీలో ఏం చేస్తున్నాడు, కాల్షియం తిన్నావు, ఫాస్ఫరస్ తిన్నావు, ఐరన్ తిన్నావు, సల్ఫర్ తిన్నావు అని చెబుతున్నాడు. మన శరీరంలో అదే ఉంటాయి. ఏం చేత మనం తింటూ ఉంటే రోజు లోపలికి వచ్చి పని చేయడానికి దూరుతున్నాయి కనుక. అయితే శరీరంలోకి వచ్చి అక్కడ ఉండిపోతాయేమో అని పొరపాటు మనం పడకూడదు. ఉండిపోతే ఈ శరీరం అవసర పడేయాల్సి వస్తుంది, ఆ ఒక్క రోజునే ఉండిపోతాయి. వేసవికాలంలో రాజమండ్రి వెళ్ళి చూసినట్లయితే మామిడి పళ్ళ గోడౌన్స్ అని ఉంటాయి. అందులో ఒక్కొక్క గోడౌన్లో ప్రతిరోజు చూస్తే ఒక 10,000 పండ్లు తక్కువ లేకుండా ఉంటాయి. మర్నాడు చూసినా అన్ని పళ్ళే ఉంటాయి, మర్నాడు చూసినా అన్ని పళ్ళే ఉంటాయి. కానీ రోజు మనం చూసేది అదే పళ్ళు కనుకైతే ఏమవుతాయి, కుళ్ళిపోతాయి, వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. మనం చూసినప్పుడల్లా అన్ని పళ్ళ సంఖ్య ఎక్కడ ఉంటాయి, కానీ మళ్ళీ మనం చూడటానికి వెళ్ళేటప్పటికి ఆ పళ్ళు ఎన్ని మార్లు వెళ్ళిపోయి మళ్ళీ పళ్ళు అక్కడ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే శరీరంలో ఈ కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ మొదలైనటువంటివన్నీ కూడా ప్రతి క్షణం మనం తీసుకునేటువంటి అన్నపానీయాల రూపంతో శరీరం లోపలికి వస్తున్నాయి, శరీరం నుంచి బయటకు వెళ్తున్నాయి. శరీరం అన్నమయ కోశానికి కావాల్సింది కొండ యొక్క ఆకారం లాంటిదే కానీ కొండలో ఉన్న మట్టి మనం కావాలి. ఇది తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు తిని మనం ఏం చేస్తున్నాం, అవే వస్తువులు తింటున్నాం, శరీరంలోకి లాడ్జి అవుతున్నాయి. ఈ శరీరం పని అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆ వస్తువులే దీన్ని తినేస్తున్నాయి. అద్యతే అత్తిచ భూతాని చిన్న పోస్ట్ ఆఫీస్ పెట్టారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కావాల్సిన ఫీల్డ్స్ ముద్రలు అన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ పెట్టేయాలంటే ఇవన్నీ మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతారు. అందుకని ఈ శరీరం ఉన్ననాడు దీని చేత తినబడేది, త్రాగబడేది అన్నము, అటుపైన ఏదైతే ఈ శరీరాన్ని తినేసి తాగేస్తుందో అది అన్నం. పంచభూతములు శరీరాన్ని పోషిస్తూ ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచభూతములు, బయట ఉన్న పంచభూతములు, ఈ రెంటికి మధ్య ఉన్న సంబంధము అన్నము. అన్నం అంటే ఎన్నిగేటు అవుట్ గేటు కలిగినటువంటి ఒక ప్రాకారం. ఎన్నిగేటు కలిగినప్పుడు ఈ లోపలికి అన్నపానీయాలు వస్తున్నాయి, అవుట్ గేటు కలిగినప్పుడు ఇవన్నీ శరీరం నుంచి పంచత్వం తనువేటు అన్నాడు. శరీరం పంచత్వం చెందుతుంది. అంటే పంచి పెట్టబడుతుంది పంచభూతాలు. ఇందులో ఉన్న మట్టి, ఇందులో ఉన్న నీళ్ళ పొద్దునే అనుకోకూడదు అనుకుంటారు. అనుకున్నా అనుకోకుండా జరిగేది. అంటే ఒక్కొక్కరు పొద్దున్నే జరగచ్చు, ఒక్కొక్కరు రాత్రి జరగచ్చు, బయటకన్నా జరగచ్చు, సాయంత్రం జరగచ్చు. ఇందులో ఎప్పుడైనా జరగచ్చని భగవంతుడు మనతో హాస్యం ఆడేందుకు 24 గంటలు పెట్టాడు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు పెట్టాడు. మీకు ఇడ్లీ చదువు అట్లకి ఎప్పుడైనా జరుగుతుంటాయి. అంటే ఎప్పుడు పుడుతూనే ఉంటారు, ఎప్పుడు పోతూనే ఉంటారు. ఉన్న పనులు మాత్రం ఇంతమంది. గోడవల్లో ఉన్నటువంటి మామిడి పనులు మాత్రం ఇప్పుడు 10,000. అదే 10,000 ఎన్నడూ ఉండవు, కానీ 10,000 ఎప్పుడు ఉండకుండా ఉండవు. సహస్రశీర్ష పురుష అన్నటువంటి దాన్ని ఆత్మజీయం చేస్తుంటారు. అందుకని అద్యతే అంటే తింటుంది కనుక, అత్తిచ భూతాని తినబడుతుంది కనుక, తింటుంది కనుక జీవరాశులు. జీవుల చేత తినబడేది, జీవులు తినేది అన్నం. తస్మాదన్నం తదుచ్యత ఇది అంచేత అన్నము చెప్పబడినది.
పరబ్రహ్మముగా చెప్పబడినది. సత్ అనే పేరుతో చెబుతున్నాం, అంటే అది ఇది అనే పేర్లతో మనం వాడుతున్నాం. సత్ అవితురు అరే సత్శబ్దవాచుడుగా భగవంతుని తెలుసుకుంటున్నాం, అంటే వాడు వీడు ఇది అది అని చెబుతున్నాం. ఎందుకని ఈ చెప్పబడినటువంటి అన్నమయ కోశంలో కూడిన భూలోకంలో ఉంటున్నాను కనుక. కోరివా అయం లోక, వీడు వాడు అది ఇది అని చెప్పేటువంటి లోకం అండి భూలోకం. అంటే కొంచెం పైకి వెళ్తే సువరిలోక. ఈ మైకుల గురించి కూడా వీరు వీరు అని అంటే చేత అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి అనుభవంలో ఉన్నటువంటి వాడు తెలుస్తారు కనుక వీడు అంట. ఈ మైకు కూడా నాతో ఊరి నుంచి వచ్చాడు అని అనదగిన భాష వస్తుంది. ఈ తెలుగు రాక అరవ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నారు అనే అర్థంలో కాకుండా మెడ్రాస్ నుంచి మనం విజయ్ ఆఫీసర్ గారు ఎవరెవరు చేస్తారని అడిగితే నేను వచ్చారు, నా వైఫ్ వచ్చారు, నా పిల్లవాడు వచ్చారు, నా కూతురు వచ్చాడు, మా కుక్క వచ్చాడు. అలా కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి అణువులందు ఉన్నటువంటి పురుషులు తెలుస్తారు. అహౌలోక, అణువులోనూ వీడు వాడు అని మనం పిలిచేది, చివరికి పిలిచాక నేను అని పిలిచేది, అన్నమయ కోశంలోకి వస్తూ పోతూ ఉండేది, రాకపోకలు ఉండి కూడా రాకపోకలు అక్కర్లేకుండా ముందు నుంచి అంతర్యామిగా ఉండేది. తదేదేది తన్నేదేది తద్దూరే తదంతికే, అది కదులుతుంది కానీ అది కదలదు. అంటే చెరువులో మంచుగడ్డ కదులుతూ ఉంటే మంచుగడ్డగా నీళ్లలో కదులుతూ ఉంది, కానీ మంచుగడ్డలోనూ నీళ్లలోనూ ఉన్నటువంటి ఒకే ద్రవ్యం కదలటం లేదు. ఆ మాత్రగా ఈ అన్నమయ కోసం పరబ్రహ్మ ఉన్నది ఉపాసన చేసుకోండి రోజు. ఇది చదువుకునేది. తస్మాదన్నం తదుచ్యత ఇది, తస్మాత్వా ఏతస్మాదన్న రసమయాత్. ఈ అన్నము దీంతో వచ్చినటువంటి రుచి, దీని నుండి వచ్చినటువంటి రసములు, అంటే శరీరంలో ప్రవహిస్తున్నటువంటి మన వెలుగున్న రక్తంలో ఉన్నటువంటి జలరసము, దాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సూక్ష్మములైనటువంటి రసములు, చైతన్యములైన రసములు ఉన్నాయి సూక్ష్మదేహములు. ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? రక్తనాళాల్లో రక్తం ఎందుకు ప్రవహిస్తుంది? చనిపోయే క్షణం వచ్చే ప్రవహించడం ఎందుకు మానేస్తుంది? రక్తం లిక్విడ్ కాబట్టి, లిక్విడ్ లో వాటర్ కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ ప్రకారం మాత్రమే ప్రవహించడం లేదు. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ లో ఎంత సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్నదో అంతే బయట చుట్టుపక్కల ఉన్నటువంటి అవ్యక్తము నుండి వ్యక్తమునకు వచ్చేటువంటి నదులు, కాలువలు మొదలైనటువంటి అన్నిటిలోంచి ప్రవహిస్తూ ఉంటాయి కనుక మన అన్నమయ శరీరం నుంచి కూడా ప్రవహిస్తూ ఉంటాయి కనుక వాటి ప్రవాహం నుండి మన శరీరంలో ఉన్నటువంటి రక్తము నడపబడుతూ ప్రవాహము చేయబడుతూ ఉన్నది. హిపోక్రటస్ అనేటువంటి మహానుభావుడు వైద్య శాస్త్రంలో ఈ రహస్యం చెప్పాడు. చదువుకున్నాడు. హిపోక్రటస్ ని చదువుకుంటే ఇప్పుడున్న వైద్యం మట్టి కొట్టుకు పోతుంది కాబట్టి హిపోక్రటస్ బొమ్మ మాత్రం ట్రేడ్ మార్క్గా పెట్టుకుని వైద్యంలో వారి పుస్తకం చదవలేకుండా భద్రంగా చూస్తూ ఉంటారు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ యూనివర్సిటీ. శరీరంలో రక్తం ఎందుకు ప్రవహిస్తూ ఉంటుందంటే చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి పురుషమయము లేనటువంటి లోకములలో ఉన్న చైతన్య ప్రవాహములు ప్రవహిస్తూ ఉంది. ఈ శరీరం కూడా ఒక పేట కనుక ఈ మొత్తం నగరంలో అన్ని పేటలలోంచి రోడ్లు వేయబడినాయి, అన్ని పేటలలోంచి బస్సులు, ట్రాన్లు, సైకిళ్లు, స్కూటర్లు తిరుగుతూ ఉంటాయి కనుక నీ శరీరం అనేటువంటి పేటలోంచి కూడా తిరుగుతూ ఉంటాయి. అది రాణిపేట కావచ్చు, మహారాజుపేట కావచ్చు అన్నాడు. ఇది వాడు చెప్పింది. హిపోక్రటస్ అనేటువంటి వాడు డెమెడికా అనేటువంటి పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేసింది. కనుక రక్తం ఎందుకు ప్రవహిస్తూ ఉంటుందంటే పని లేక, ఎనాటమీ ప్రకారం అయితే పని లేక కొంతసేపు ప్రవహిస్తుంది, ఒక బతికున్నా ఉంటాం, కొంచెం ఆగిపోతాం, వచ్చా ఉంటాం. అది ఎనాటమీ అనే సబ్జెక్ట్. అది కాక దాంట్లో ఇంకొక ఎటానమీ ఇంకో సబ్జెక్ట్ ఉంది, అది కూడా చదువుకో. ఈ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి వైద్య శాస్త్రులంతా ధృతరాష్ట్రులు రాష్ట్రంలో మాత్రం ధరించుకున్నారు కానీ కళ్ళు లేవు. మెడికల్ అథారిటీ అంటాం. అథారిటీ కోసం నడిచేవాడు అన్నమాట, నాలెడ్జ్ కోసం కాకుండా. అది కాకుండా కొంచెం మళ్ళీ దాంట్లో కూడా బ్రాహ్మణ్యం పుట్టాలంటే జ్ఞానం పుట్టాలి. అద్యతే తస్మాత్ అన్నం తదుచ్యతే తస్మాత్ ఏతస్మాత్ అన్నరసమయ అన్యోంతర ఆత్మ. వీడి లోపలనే ఇంకొకడు ఉన్నాడు ఈ అన్నమయ పురుషుడు. ఫోటోగ్రాఫ్ తీయించుకుంటే ఎవరి బొమ్మ పడుతుందో వాడు అన్నమయ పురుషుడు. వాటిలో ఇంకోడు వాడి పేరు ప్రాణమయ, ప్రాణమయుడై ఉన్నాడు. ఈ చెయ్యి ఇట్లా ఉన్నది అది అన్నమయ. ఈ చెయ్యి ఎందుకు కదులుతూ ఉందంటే నీకు అనాటమీ ఏం చెప్పలేదు, అది ప్రాణమయం అన్నమాట. వాడు ఉన్నాడు. ఈ పురుషుల్లోనే ఆ పురుషుడు కూర్చున్నాడు. ఒకళ్ళు వాళ్ళు కూర్చుంటారా? తప్పకుండా కూర్చుంటారు. మన చొక్కాల్లో మనం కూర్చోలే, మన చర్మంలో మనం కూర్చోలే,
మన అస్థిపంజరంలో మనం కూర్చోలే, మన లోపల ఉన్న మాంసాలలో మనం కూర్చున్నోలే, ఇద్దరు చెరో కుర్చీలో కూర్చుంటాం అనేటువంటిది ఇది పొలిటికల్ వ్యవహారం తప్ప, అంటే ఆబ్జెక్టివిటీ అంటే ఐతరేయము లేక మాయాబద్ధము అయినటువంటి జగత్తుకు సంబంధించింది. కానీ అంతర్యంలో మనం అంతా కూర్చుని ఉంటాం. ఒక హాల్లో అందరూ కూడాను కాన్ఫరెన్స్ చేయడానికి, చేతులు ఎత్తమంటే 2 చేతులు ఎత్తడానికి, సంతకం చేయమంటే 7 ముద్ద వేయడానికి వేరే వేరే కూర్చున్నాం లేదు. అంటే ఒక హైదరాబాద్ లోనూ ఢిల్లీలోనూ కూర్చున్నట్టు కూర్చున్నోళ్ళే, సూర్యుల్లోనూ గ్రహములలోనూ భూగోళం ముందు అణువులు ఎందు కూర్చుని ఉన్నాం. ఆ కూర్చుంటాం అనేది పొలిటికల్ కాదు, స్పిరిచువల్ అని తెలియాలి. అందుకని వాటి మధ్య వచ్చేది ఏకత్వము యోగము తప్ప ఐకమత్యము పార్టీలు వర్గములు మొదలైనటువంటి చెరపురుగుల యొక్క పని మాత్రము కాదు. ఏకత్వం అంటే ఏకత్వం అనుపశ్యత అంటే మనందరం ఒకటిగా ఉందామని సంతకం పెట్టి తర్వాత కొట్టుకుంటాం కాదు. ఒక పువ్వు రేఖలన్నీ విడిపోయి ఉంటే అవన్నీ ఒక పుల్లకి చుట్టితే అది పువ్వు అవ్వదు. పువ్వు నందు రేఖలన్నీ ఏకత్వం చెంది ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. పొలిటికల్ పువ్వు వేరు, సృష్టిలో ఉన్నటువంటి స్పిరిచువల్ అంటే పరబ్రహ్మనందు ఉన్నటువంటి పుష్పం వేరు. రేఖలన్నీ మళ్ళీ పుల్లకి కట్టి దీన్ని పువ్వుగా మనం చేద్దామండి అంటే ఒక పార్టీగా మనంతా పారమవుదాం అన్నట్టు. ఆ పువ్వు రేఖలో చెరపురుగులాగా ఇంకో 4 వేరే పార్టీగా తయారవుతారు. కానీ మార్గం అది కాదు సుమా. మార్గం ఏంటంటే సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని ఉపాసించండి, మీరందరూ దాంట్లో రేఖలలాగా ఉంటారు అని చెప్పడం కోసం ఇది చెప్పారు. తస్మాత్ అన్నం తదుచ్యతే. దాంట్లో అన్యోంతర ఆత్మ ప్రాణమయ. ఈ అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉన్నది. కోశాలంటే అరవలాగా అర్థం చేసుకోకండి. అన్నమయుడు ఒకడున్నాడు, ప్రాణమయుడు ఒకడున్నాడు. ఇవన్నీ మీరంటే మీరు అనుకుంటున్నటువంటి ఒక్కళ్లే కాకుండా మీరుగా ఉన్నటువంటి అనేక తేజోమయము లేనటువంటి మూర్తులు ఉన్నారు తెలుసుకోండి. నేను అంత గొప్ప అన్నా అంటే తప్పకుండా. అయితే నువ్వు నీ తాలూకు కాదని తెలియదు నాటి నుంచి. నువ్వంటే ఏదో నీ తాలూకు అనుకుంటున్నావు కనుక కృష్ణమాచార్యులు వెంకటప్పయ్య వెంకయ్య సుబ్బయ్య అని అనుకుంటున్నావు. నువ్వు నీ తాలూకు కాదని తెలిస్తే గుండె పోయి చేస్తావు కనుక ఆ తెలిసే వరకు, ఆ దృఢత్వం వచ్చే వరకు బ్రహ్మజ్ఞానం కలగకుండా ప్రకృతి ఎక్కబెట్టింది. ఈశ పూర్ణ వాటితో వీడు నిండి ఉన్నాడు. అంటే ఈ నీ పేరుతో నువ్వు చెప్పుకుంటున్నవాడు ఈ ప్రాణమయ కోశంతో కూడా నిండి ఉన్నాడు. ఎలా అయితే అన్నమయ కోశంతో నిండి ఉన్నాడని చెప్పాము. అన్నమయ కోశం ద్రవ్యం, ప్రాణమయ కోశం శక్తి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైర్ చేస్తున్నారు అంటే అది అన్నమయ కోశం. ఆ వైర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది అంటే ప్రాణమయ కోశం. ఈ రెండింటికి సమన్వయం మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకోకపోతే మనం ఇండియన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి వాడు ఈయన ఏష పూర్ణ, ఈ శరీరం అంతా వాడే నిండి ఉన్నాడు. సవా ఏష పురుష విధ, వాడు కూడా ఈ పురుషుడి యొక్క విధంలోనే ఉన్నాడు. నువ్వు ఫోటో తీయించుకుంటూ ఉంటే ఏ రూపం వస్తుందో ఆ రూపంలోనే లోపలే ఉన్నాడు వాడు. తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ అను అయం పురుష విధ. ఇదంతా కూడా అనుసరించే పురుషుడికముగానే ఉంది. అంటే ఆ పురుషుడి యొక్క ఒక రూపం ఉంటే దాన్ని అనుసరించి నీ పురుషుడి రూపం వచ్చింది, దాన్ని అనుసరించి నీ అన్నమయ కోశం యొక్క రూపం వచ్చింది, దాన్ని అనుసరించి నీ ప్రాణమయ రూపం కోసం రూపం వస్తూ ఉన్నది. తస్య ప్రాణ ఏవ శిరః, వాడికి తలకాయ ఉన్నది. నీ అన్నమయ కోశానికి అయం దక్షిణ పక్ష అన్నాడు, అయం శిరః. నీకు శిరస్సు ఉన్నట్టు వాడికి ప్రాణమే శిరస్సు. వ్యానో దక్షిణ పక్ష, వాడికి జ్ఞానం అనేటువంటి కుడి ప్రక్కన. అపాన ఉత్తర పక్ష, అపానం అనేది ఎడం ప్రక్కన. అంటే తూర్పు వైపు తిరిగి నిల్చుంటే కుడి చేతి పక్క దక్షిణం ఉంటుంది, ఎడం చేతి పక్కన ఉత్తరం ఉంటుంది. ఇది ఇందాక చెప్పుకున్నాను నిన్న. దాన్నే తర్వాత కోశంలో చెప్తున్నాడు. శరీరంలో ప్రాణాపానములు జ్ఞానము అనేవి 3 ప్రాణముల యొక్క ప్రతిష్ట ఇక్కడ మనం చేస్తున్నాడు. శ్వాస లోపలికి పీల్చుకుంటాం, ఏ శక్తి వల్ల జరుగుతూ ఉన్నదో దాన్ని ప్రాణం అని అంటారు. శ్వాస బయటికి మనం విడవలసి రావటం ఏ శక్తి వల్ల జరుగుతున్నదో దాన్ని అపాన అంటారు. ప్రాణం మనం పీల్చుకోవలసినటువంటి అవసరం ఉంది కనుక పీల్చుకుంటున్నాను కానీ, ప్రాణం శ్వాస బయటికి విడవలసినటువంటి అవసరం ఉంది కనుక విడుస్తున్నాను కానీ, బాబు నీ ప్రాణం నిలవాలంటే నీ శ్వాస నువ్వు పీల్చుకో అంటే మనం పీల్చుకోం, జీతం ఇచ్చినా పీల్చుకోం. అంతకంటే ఇంపార్టెంట్ గా ఉన్న పనులు ఉన్నాయని అనుకుని దాని గురించి ఆలోచిస్తూ కింద పడిపోతాం, ప్రాణం పీల్చుకుంటాం అని. భగవంతుడు ఒక ప్రాక్టికల్ జోక్ మన మీద వేశాడు అనుకోండి. 24 గంటల పాటు ఎవరి శ్వాస వారు పీల్చుకుని విడవలను.
ఆ పైన మళ్ళీ మేము టేకప్ చేస్తాం దేవతలం అంతా. ఒక 24 hours మాకు రెస్ట్ కావాలి, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి మేము మీకు చేస్తున్నాం కనుక అని ఒక ఎగతాళి కానీ సరసమాటం కానీ చేశాడు అనుకోండి. ఆ 24 hours లో మన శ్వాస మనం పీల్చుకోవాలంటే ఏం చేస్తాం? పొద్దున్నే లేచి శ్వాస పీల్చుకుంటాం. మొదటి ఇంట్లోకి ఎవరెవరో ఆడవు అని టెలిఫోన్ దాని శ్వాసతోనే చేస్తారు. చేస్తే మనం ఇటు హలో అని మన శ్వాసతోనే అంటాం. అంటే ఇవాళ కోర్టులో వాయిదా ఉంది గుర్తుందా అని వాడు అంటాడు. ఇద్దరు మనసులు వాయిదా మీదకి వెళ్ళి శ్వాస పీల్చుకుంటాం మానేస్తుంది కనుక ఇద్దరు టెలిఫోన్ దగ్గర కింద చేస్తారు. ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకే పీల్పింపబడుతున్నవి. అంటే ఒక విధవలారా పిల్లలతో తగ్గిపోతారు అని మనలో పీల్పించేటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళు పీలిపిస్తూ ఉంటే మనం బతుకుతుంటూ గర్విస్తున్నాం. ప్రాణం అంటే శ్వాసను లోపలికి పీల్చేట్టుగా ఏర్పాటు చేసే శక్తి. అలాగే ఎవరన్నా ఏమన్నా ఇస్తే పుచ్చుకునేట్టుగా చేసే శక్తి, ఎవరన్నా ఏమన్నా చెబితే వినేట్టుగా స్వీకరించేట్టుగా ఉన్న శక్తి. అపానం అంటే శ్వాసను బయటికి విడిచేటువంటి శక్తి, శరీరంలోంచి మలమూత్రాలను విడిచేటువంటి శక్తి, లేదా మనం ఎవరికైనా ఏమన్నా యుద్ధాలను సద్బుద్ధి కలిగించేటువంటి శక్తి, మనలో ఉద్దేశాలు ఏమన్నా ఉంటే బయటికి చెప్పేటువంటి శక్తి. నోట్లో నోకల్లో అంటే కాల్షియం, ఈ కాల్షియం ఆ కాల్షియంలో చాలా గట్టిగా ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుండగా ఎందుకని ఒక ప్రహరీ గోడ కట్టి ఉంచారు. రక్తంలో ఉన్నటువంటి ఐరన్ మనం ఎనక కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలోకి వెళ్ళే దాని వెళ్ళిపోతుంది. కూర్చుంటానికి వెళ్ళేది, ఉంచుతానికి వెళ్ళేది. పుట్టి భూమి మీద ఉన్న మన కాళ్ళ నుంచి శరీరంలో ఉన్నటువంటి సిలికేట్స్ అన్ని భూమిలో ఉన్న సిలికేట్స్ లోకి వెళ్ళిపోతే మనం సిలికేట్స్ ఇదేమీ జరగకుండా ఇందులో లోపల ఉన్నటువంటి లోపల నిలబెట్టి ఉంటున్నాయి కనుక వాళ్ళ లోపల ఉన్నటువంటి పురుషుడికి వాడికి కుడి చేయి ఉన్నది, వాడికి ఎడ చేయి ఉన్నది, ప్రాణాపానం ఉన్నాయని చూస్తున్నాడు. వాడి తలకాయ ఏంటంటే ప్రాణం అనేది తలకాయ, ధ్యానం అనేది అంటే చుట్టూ ఉన్న అవుట్లైన్ అన్నమాట ప్రాకారం. అది ధ్యానం దక్షిణ పక్ష, వాడి కుడి చేయి, వాడి ప్రాణమే తలకాయ, ధ్యానమే దక్షిణ పక్షం, అపాన ఉత్తర పక్ష, అపానమే వాడి ఉత్తర పక్షం. శరీరంలో ఇక్కడ ఉత్తర పక్షం ఉంటుంది, ఇటు నుంచి దక్షిణ పక్షం ఉంటుంది. అన్న ఇక్కడ ప్రాణం ఎక్కడ చెప్పాడు? ప్రాణం శిరస్సులో చెప్పాడు. అపానం ఉత్తర పక్షంలో చెప్పేటటువంటి దక్షిణ పక్షంలో చెప్పాలనిపిస్తుంది. మనకి ఏమిటంటే అపానం అనేటువంటి పదానికి లేనిపోయే అర్థం తెలుస్తుంది. ఇది ఒక మాట యూరోప్ లో కూడా కొంపదీసింది. మాకు మాన్స్ అనేటువంటి గ్రామంలో బెల్జియంలో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అని ఒక రాష్ట్ర పెట్టారు. అక్కడ ఒక రోజున నన్ను ప్రెసిడెంట్ గా పెట్టారు. 72 పెట్టి మన భారతదేశం నుంచి ఒక ఆయన సుప్రసిద్ధుడు ప్రముఖుడు అనేటువంటి వాడు, ధీరేంద్ర బ్రహ్మచారి అనేటువంటి వాడు ఉపన్యాసం ఇస్తుంటే నేను ప్రెసిడెంట్ గా ఆయన చెప్పాడు, ప్రాణాపానములు సమకృత్వ అని అంటే దాన్ని కొంచెం వివరించవలసింది అని ఒక జర్మన్ యోగాభ్యాస విద్యార్థి అడిగాడు. ఆయన అడిగితే ఈయన చెప్పాడు, ప్రాణ ఎగ్జిస్ట్స్ ఇన్ నాస్ట్రిల్స్ అండ్ అపాన ఎగ్జిస్ట్స్ ఇన్ యానస్ అని చెప్పాడు. అంటే వాడు ఏంటి హౌ టు మేక్ ది 2 into 1 అని అడిగాడు. అంటే దట్ యూ షుడ్ నో ఫ్రమ్ ది గురు. అంటే గురువు బాధపడుతున్నాడు, వీడు కూడా బాధ నేర్పాలి. ఒక్కొక్కప్పుడు చీకాకు పడుతుంటాడు. ప్రాణ ఇక్కడ ఎందుకుంటుంది అపానం అంటే? అపానం అంటే లోపల నుంచి వెలుపలికి శక్తి. శ్వాస బయటికి నెట్టాలంటే ఆ బయటికి నెట్టేటువంటిది ఎక్కడ ఉంటుంది? హమ్ అనే అక్షరం ఎక్కడ ఉంటుంది? టెన్షన్ ఎక్కడ ఉంటుంది? లోపలికి వెళ్తారంటే సో అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ శబ్దం వస్తుంది అని ఇక్కడ ఉంటుంది. దిగువ లోకాల నుంచి శ్వాసను పై లోకాల్లోకి తీపుతాం, ఎగువ లోకాల నుంచి శ్వాసను కింద నుంచి పై లోకాలకు పెడతాం. ఈ రెండు కోసం లాగి ఉండేల పట్టలాగా టెన్షన్ మీద బిగించి కట్టబడినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ అని చెప్పబడేటువంటిది. దానికి అటు ఇటు ప్రాణం నడుస్తూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూ ఉంటాయి. బట్ట ఇలా ఉంచి పడితే కొంచెం వదులు చేస్తే వెనక్కి వస్తూ ఉంటుందో స్ప్రింగ్ యాక్షన్ అలా కొడుతూ ఉంటాయి. ఈ రెండింటికి టెన్షన్ వెలిమెల్లిగా మరణతో వదిలి చేయటమే మనకు ముసలితనం వస్తూ ఉంటే క్రమంగా శ్వాస అంటూ ఉంటాం. ముసలితనం కాకుండా కూడా మనం మృత్యువు తెచ్చుకోగలం. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు శ్వాస తాళం
గతి తప్పుతుంది. భయం వేసినప్పుడు మతి తప్పుతుంది శ్వాస. సందేహం కలిగినప్పుడు మతి తప్పుతుంది. ఈర్ష్యాసూయ మతమాశ్చర్యాదులు అనేటువంటి హెడ్డింగులలో ఉన్నటువంటి ఏ సబ్ హెడ్డింగ్ కింద మనం ప్రవర్తించినా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గతి తప్పి మతి తప్పుతుంది. 1000 మాటలు గతి తప్పుట అలవాటు అయిన తర్వాత మనకు గతి తప్పిన శ్వాసయే గతి. దాంట్లోనే శ్వాస పీల్చుకుంటూ ఏడుస్తూ ప్రధానంగా నడుస్తూ ఉంటాం. మేడెక్కపోయినా అదే వస్తుంది. విఘ్నేశ్వర పూజ మేడ దిగపోయినా అలాగే వస్తుంది. పైకి వెళ్ళి కూర్చున్నాక చెప్పడానికి మాట్లాడదు, శ్వాస నడుస్తూ ఉంటున్నాను. దీని నుండి మనం చేసిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా మళ్ళీ దానికి గతి కల్పించుకుంటేనే ప్రాణాయామము అనేటువంటి విద్యగా పెద్దలు చెప్తారు. అది లేక ప్రాణాయామం అనే పేరుతో బిరడా బిగించుకుంటూ ఉంటాం. అది ఇదివరకు చెప్తాను. ప్రాణాయామం ఏదో ఇది ప్రాణాయామం కాదని. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమానమైనటువంటి గతిలో రావాలంటే మనస్సు సమానమైన గతిలో ఉండాలి. మనస్సు సమానమైన గతిలో ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యందు, అంటే అత్త కోడల యందు, కోడలు అత్త యందు, బావమరిది యందు, అన్నదమ్ముల యందు ఈర్ష్యాసూయ మతమాశ్చర్యాలు లేకుండా ఉంటే ప్రాణాయామం ప్రారంభం చేయడానికి మనకు అర్హత ఉంటుంది. లేకపోతే దమ్ బట్టి బిగించి బెరడా కొట్టేసి బ్లడ్ ప్రెషర్ తనేసేయటం, కళ్ళు పత్తికాయ రావడం, థ్రాంబోసిస్ రావడం. కుమ్మగా అంటారంటే కుమ్మాలో బదులవుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు చెప్పినటువంటి ప్రాణాయామాన్ని మనం వాడు ఇచ్చినటువంటి మార్గంలో స్వీకరిస్తాం. ప్రాణాయామం చేస్తూ ఉంటే సంతోషంగా ఆనందంగా ఉండాలి, కానీ ఉక్కిరిగా సెల్ఫ్ స్మోదరింగ్ అది ఉండకూడదు. అది ద్వారబంధనం తప్ప రాంధ్రబంధనం కాదు, తెలుసుకోవాలి. ఇల్లు ద్వారాలు బంధించుకుంటూ ఉంటే బిరడాలు కుట్టడం కాదు కదా, తూముతో గుడ్డలు పెట్టడం, చెవిలో పాములు రాకుండా అలాంటిది కాదు. దీనికి దానికి తేడా తెలుసుకోవాలి. ఇదివరకు చెప్పాను, అలా కూడా ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రాణము అపానము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నడిపేటువంటి వ్యాయామం. ఇది వాడి తలకాయి, వాడి ఎడం పక్క, కుడి పక్క, పై పక్క, కింది పక్క అనే పేర్లతో శక్తిమయ స్వరూపుడై ప్రాణమయ స్వరూపుడై అనే పురుషుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఈ అడుగుతున్నవాడు ఎక్కడున్నాడో ఇక్కడే ఉన్నాడు. పృచ్ఛామి యత్ర భువనస్య నాభి అంటుంది ఋగ్వేదం. ఈ మొత్తం సృష్టికి అంతటికీ కేంద్రం ఎక్కడ ఉంది అంటే సమాధానం చెప్పాడు. ప్రశ్న ఎక్కడి చేస్తుందో అక్కడే ఉంది. ఋగ్వేదంలో సుపర్ణ సూక్తములలో ఒక ప్రశ్న ఒక సమాధానం అన్నమాట. ఈ సంవత్సరం మాస్టర్ గారి గురు పూజలకి విష్ణు సూక్తములు మీ ముందు ఉంచాను. కొద్ది మాసములలో సుపర్ణ సూక్తం కూడా మీ ముందు ఉంచుతాం. అందరూ వాడు వేశాడు ప్రశ్న, ఈ లోకానికి సెంటర్ ఎక్కడ? ఎవడో భూగోళం తెలిసింటే నవ్వుతాడు ఈక్వేటర్ అని సెంటర్. ఎవరు ఈక్వేటర్ సెంటర్ కాదు, ఈక్వేటర్ ఈక్వల్ అన్నారు సిరివి గారు. ఈక్వేటర్ ఈక్వల్ వేరు, ఈక్వేటర్ సెంటర్. ఇంకా కొంచెం కనుక ప్రయోజకులై సమర్థులై బతకడానికి కారణమైనటువంటి వాడిని అడిగితే ప్రశ్న సమాధానం ఏం చేస్తాడు? ఈ లోకానికి సెంటర్ ఎక్కడంటే నా బొడ్డు ఏం చేస్తాడు. వాడు బొడ్డు సెంటర్, బొడ్డు సెంటర్ బొడ్డు. కానీ నిజమైనటువంటి సెంటర్ భవనానికి ఎక్కడ ఉందంటే ఎవరెక్కడ పుట్టి అక్కడి నుంచి చూస్తూ ఉంటే వాడు మొత్తం లోకానికి సెంటర్ గా పనిచేస్తున్నారు. ఎన్ని సెంటర్లు ఉంటాయండి? ఎంతమంది ఉంటే అన్ని సెంటర్లు ఉంటాయి. వాడొక్కడు ఉంటే ఒకే సెంటర్ ఉంటుంది. ఇది మనం దుఃఖంలో తెలుసుకోవాల్సింది. ఎంతమంది జాగ్రత్త క్లాసులో స్టూడెంట్స్ ఉంటే అన్ని కాంపౌండ్లు ఉంటాయి వాడి దగ్గర. అన్ని సర్కిల్స్ కొట్టవచ్చు. ప్రతి సర్కిల్కి వాడు పెట్టుకున్న సెంటర్ ఉంటుంది వాడి పుస్తకం కదా. అది లేకపోతే ఆ హాల్ మొత్తానికి పాఠం చదువుతుంటే జాగ్రత్తగా చెప్పే మ్యాథ్స్ సెంటర్, స్టూడెంట్స్ అందరూ సర్కంఫరెన్స్, వాళ్ళు వీళ్ళు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ రూమ్ కి జామెట్రికల్ సెంటర్ ఒకటి ఉంటుంది. అదొకటి సెంటర్. ఇలా తెలుసుకోవాలి. బ్రహ్మవిద్య దగ్గరికి వెళ్ళాలంటే దీంట్లో ప్రాణ జ్ఞానం అపానం. ప్రాణం అంటే ఉచ్ఛ్వాస శ్వాస లోపలికి తీసుకునేది, అన్నపానీయాన్ని లోపలికి తీసుకునేది. అపానం అంటే వీటన్నిటినీ మళ్ళీ మన శరీరం వదిలిపెట్టేటప్పుడు వీటిలోకి వాటిలో చూసేది. జ్ఞానం అంటే చుట్టుపక్కల ఉన్న పంచభూతాలకి ఇందులో ఉన్న పంచభూతాలకి మధ్యన ప్రాకారం కట్టినటువంటి వాడ లోపల నుంచి పంచభూతములో పంచ ప్రాణములలో ఉన్నటువంటి ఒక ప్రాణము వాయు స్వరూపమై ఈ శరీరానికి సర్ఫేస్ అనేటువంటిది, టెన్షన్ అనేటువంటిది, ఎపిడెర్మిస్ అనేది ఉండి మిగిలిన చుట్టుపక్కల గాలిలోకి ఇందులో ఉన్న కణములు అణువులు చెదిరిపోకుండా పట్టి ఉంచినటువంటి దాన్ని జ్ఞానము అని చెప్పి పెద్దలు చెప్తారు. ఇది ఒకటి. ఇవన్నీ ఉంది. ఆకాశ ఆత్మ, వీడికి ఆత్మ ఏముంది? ఆకాశమే ఇందాక చెప్పాం.
పరబ్రహ్మం అనేటువంటి వాడికి ఆకాశ శరీరం, వీడికి శరీరం ఆకాశం. ఆత్మ అంటే మనం వేదాంతంలో చెప్పుకునేటువంటి అర్థం కాదని కూడా వేదంలో చెప్పుకునే